Hi viewers, my good wishes to each and every individual who is watching this video. And welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం ఈ టోటల్ సర్కిల్స్లో వెర్బ్ ఫామ్ని ఎలా వాడతామనే దాని మీద ఫోకస్ చేద్దామండి. బట్ బిఫోర్ దట్ మనం ఐకి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏం చేసాం, సబ్జెక్ట్ పరంగా ప్రపంచం మొత్తాన్ని టూగా డివైడ్ చేసాం. సింగులర్ అన్నాం, లేదంటే ప్లూరల్ అన్నాం. అయితే సింగులర్ అవ్వాలి, సింగులర్ కాదు అంటే అది డ్యామ్ షూర్ వేరే ఆప్షన్ ప్లూరలేనండి. ఒకళ్ళు అయితే ఒకళ్ళు కాదు అంటే అది ఎక్కువ మంది కింద లెక్కకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, హీని, షీని, ఇట్ని సింగులర్లో ప్లేస్ చేసాం. వి, దే, యూని మనం ప్లూరల్లో ప్లేస్ చేసాం. ఐ అనేది కొద్దిగా టిపికల్ అని చెప్పాం, ఎందుకంటే ఐ అనేది యాక్చువల్గా సింగులరే. దీన్ని అప్పర్ హాఫ్లో ప్లేస్ చేసి నేను ఇక్కడ ఐ రాయొచ్చు, కానీ ప్రతి సర్కిల్లోనూ ఐ అలా లేదండి. ఐ రకరకాలుగా ఉంది అని నేను స్టార్టింగ్లో చెప్పి దాన్ని పక్కన పెట్టే మనం హీ, షీ, ఇట్ని అప్రోచ్ అయ్యాం. తర్వాత వి, దే, యూని మనం హ్యాండిల్ చేసాం. 7 సర్కిల్స్లో మాత్రం ఏదండి 1 2 3 4 5 6 7 సర్కిల్స్లో మాత్రం సింగులర్కి అదే, ప్లూరల్కి అదే అన్నప్పుడు పనిలో పనిగా ఐకి కూడా అదేనండి. పనిలో పనిగా ఐకి కూడా అదే అంటే ఐ ప్లేడ్ అనమాట, ఐ హ్యాడ్ ప్లేడ్ అనమాట, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనమాట, ఐ విల్ ప్లే, ఐ విల్ బీ ప్లేయింగ్, ఐ విల్ హ్యావ్ ప్లేడ్, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. రైట్, ఈ 2 కాలమ్స్ సంబంధించి మనం ఐకి సంబంధించి ఏదైనా ఆలోచించాలంటే అది ఈ సర్కిల్ అండి. సో ఈ సర్కిల్ దగ్గర మనం ఐ వాజ్ ప్లేయింగ్ అంటాం. ఎస్, ఐ వాజ్ ప్లేయింగ్ సంథింగ్ వెన్ మై ఫ్రెండ్ కేమ్ టు మై హౌస్ అంటాం. అంటే ఇక్కడ ఐ సింగులర్గానే బిహేవ్ చేసిందండి. ఐ వాజ్ ప్లేయింగ్, మనం దీనికి సింగులర్ ట్రీట్మెంట్ ఇచ్చాం. సో ఈ 2 కాలమ్స్ అయిపోయినాయి అండి. ఐ ప్లేడ్ అని, ఐ వాజ్ ప్లేయింగ్ అని, ఐ హ్యాడ్ ప్లేడ్ అని, ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అని క్లోజ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ఈ కాలమ్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఐ అనేవాడు ఒక్కడైనా కూడా ఇక్కడ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ప్లూరల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్లూరల్ ట్రీట్మెంట్ అన్న మరుక్షణం మీకు లోవర్ హాఫ్లు కనపడాలండి. ఎస్, కానీ 4 సర్కిల్స్లో కాదు. ఎస్, ఈ సర్కిల్ తప్ప మిగతా 3 ఏరియాస్లో ఎస్ వాడు ప్లూరల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పండి అండి, నేను రోజు షటిల్ ఆడతాను అంటే ఐ ప్లే, నేను రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తానంటే ఐ కండక్ట్, నేను రోజు సీరియల్స్ చూస్తానంటే ఐ వాచ్, అట్లా వస్తుందండి. నేను రీసెంట్గా చేశానంటే, నేను రీసెంట్గా ఆడాను అంటే ఐ హ్యావ్ ప్లేడ్, నేను ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నానంటే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇక్కడ ప్లూరల్ ట్రీట్మెంట్ అని చెప్పి ఐ ఆర్ ప్లేయింగ్ కాదు కదండి, ఐ ఆమ్ ప్లేయింగ్. ఇది మీకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి యూసేజ్ కాబట్టి ఎస్ దీన్ని పెద్ద నేను అంతగా ఫోకస్ చేయలేను. సో ఇప్పుడు ఐ ఇక్కడేమో సింగులర్గా అడ్జస్ట్ అయింది, ఈ 3 ఏరియాస్లో ప్లూరల్గా అడ్జస్ట్ అయిందంటే ఎస్ ఈ షీట్ మొత్తానికి 2 చెక్ పాయింట్స్తో పని అయిపోతుంది. ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎస్ యామ్ ప్లేయింగ్ రావాలి. దీనికోసం నేను ఎస్ 3 చెక్ పాయింట్స్ ఉంటాయి, సింగులర్కి ఒకటి, ప్లూరల్కి ఒకటి, ఐకి ఒకటి అని చెప్పి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆలోచన లేదండి. ఇంగ్లీష్ పరంగా 2 చెక్ పాయింట్స్ చాలు. ఈ ఒక్క సర్కిల్లో మాత్రం ఎస్ యామ్ ప్లేయింగ్ అనేది అడిషనల్ ఎలిమెంట్ని మీరు కొద్దిగా మనసులో పెట్టుకుంటే ఈ 2 చెక్ పాయింట్స్ ఇంగ్లీష్ మొత్తాన్ని క్లోజ్ చేయొచ్చు. బహుశా ఏ అదర్ లాంగ్వేజ్లో కూడా ఇంత కంఫర్ట్ ఉండదేమో అనుకుంటుంటానండి నేను. దట్స్ ఇట్. సో ఫైనల్ చేస్తే ఐ ప్లే డైలీ, ఇప్పుడు వస్తే ఐ యామ్ ప్లేయింగ్ నౌ, రీసెంట్గా ఐ హ్యావ్ ప్లేడ్, ఉదయం నుంచి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నిన్న ఐ ప్లేడ్, నిన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఐ వాజ్ ప్లేయింగ్, వాడు వచ్చేసరికి ఐ హ్యాడ్ ప్లేడ్, అతను వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా నేను ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, రేపు నేను ఐ విల్ ప్లే, రేపు ఈ టైంకి నేను ఐ విల్ బీ ప్లేయింగ్, రేపు వాడు వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ ప్లేడ్, అతను వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఇట్లా ఐ అనే విషయాన్ని కూడా మనం సింపుల్గా క్లోజ్ చేయొచ్చు అండి. ఎస్, ఇప్పుడు మీకు ప్రపంచంలో ఉన్న ప్రతి సింగులర్ అనగానే అప్పర్ హాఫ్ కనపడుతుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్లూరల్ అనగానే లోవర్ హాఫ్ కనపడుతుంది. ఐ అన్నప్పుడు ఈ 7 ఏరియాస్లో కామన్గా కనపడుతుంది, ఇక్కడేమో సింగులర్ కనపడుతుంది, ఈ 3 ఏరియాస్లోనేమో ప్లూరల్గా కనపడుతుంది, ఇక్కడేమో సపరేట్గా కనపడుతుంది. దీనికి సంబంధించిన ఎలాబరేట్ ప్రాక్టీస్ చేయాలంటే అది బేసికల్గా క్లాసెస్లో జరుగుతాయి. ఇది జస్ట్ డెమో వీడియో కాబట్టి నేను ఇంతటితో ఎస్ క్లోజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎస్ ఈ వెబ్ ఫామ్స్ ఇవన్నీ సర్కిల్స్ అన్నిటిని క్లోజ్ చేయడానికి వెర్బ్ని మనం ఏ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. మీకు ఇక్కడ ఒక చోట ప్లే కనపడుతుంది, ఒక చోట ప్లేస్ కనపడుతుంది, ఒక చోట ప్లేయింగ్ చూడండి 1 2 3
4, 5, 6 సర్కిల్స్లో మీకు ప్లేయింగ్ కనపడుతుంది. ఇక్కడ ప్లేయిడ్ ఉంది, ఇక్కడ ప్లేయిడ్ ఉంది. సో ఎస్, దీన్ని బట్టి మీకు ఒక విషయం కన్ఫర్మ్ అవ్వాలండి. ఎస్, నేను ఇప్పుడు వెర్బ్ ఇక్కడ ఎన్ని ఫార్మ్స్ తీసుకుంటుంది, అది ఎక్కడెక్కడ ఉంటాయి అనే దాని మీద నేను ఇప్పుడు చెప్పే బ్రీఫింగ్ చాలా సింపుల్ అండ్ టు ద పాయింట్ ఉంటుందండి. గమనిద్దాం. ఎస్, ప్లే. యాక్చువల్గా దీన్ని V1 అంటామండి. తర్వాత నేను ప్లేస్ అనే సౌండ్ ఇస్తున్నాను. తర్వాత ప్లేయింగ్. తర్వాత ఇది ప్లేడే, ఇది ప్లేడే. మనం టెక్నికల్గా చెప్పుకుంటే ఇందాక ఇది V1 అన్నాను కదండి, ఇది V2, ఇది V3. మన రింగ్ ఫింగర్ V2, ఈ బేబీ ఫింగర్ V3, రైట్? సో ఇక్కడ ఉన్నది ప్లేడే, ఇక్కడ ఉన్నది ప్లేడే. ఇప్పుడు చూడండి, వీటి ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతాం. చూడండి, ప్లే అనేది ఎస్ ఇక్కడ కార్నర్లో ఉంటుంది, ప్లేస్ అనేది కూడా ఇక్కడే కార్నర్లో ఉంటుంది, ప్లేయింగ్ అనేది 1, 2, 3, 4, 5, 6 సర్కిల్స్లో ఉంటుంది. ఎస్, ఇక్కడ ప్లేడ్ గురించి మాట్లాడదామండి. రింగ్ ఫింగర్ ఎస్ ఇక్కడ ఉంటుందండి అది. ఎస్, ఇక్కడున్న ప్లేడ్ ఏదండి బేబీ ఫింగర్లో ఉన్న ప్లేడ్ ఎస్ 1, 2, 3 ప్లేసెస్లో ఉంటుంది. ఎస్, దీన్ని నేను ఒక విధంగా గుర్తుపెట్టుకోవడానికి నేను దీన్ని ఏం చేశానంటే, నేను రింగ్ ఫింగర్లో ఉన్నది కింగ్ అన్నాను. ఎస్, ఇక్కడ ఉన్నది జోకర్ అన్నానండి, జోకర్ అన్నాను. ఎస్, గమనించండి. కింగ్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు చూడండి, ఈ ప్లేడ్ ఉంది కదా, డైరెక్ట్గా సబ్జెక్ట్ పక్కన వచ్చేస్తుందండి. ఎస్, లైక్ ఎట్లా హీ ప్లేడ్ అనేస్తాం, లేదంటే హీ కండక్టెడ్ వన్ మీటింగ్ అంటాం, లేదంటే హీ వెంట అనేస్తాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎస్, ఏది ఇక్కడున్నది. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే కింగ్ అన్నాం. ఇంకోటి ఏంటి అంటే, ఎస్ ఇప్పుడు సబ్జెక్ట్ పక్కన అది ఎట్లా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూద్దాం. ఎస్, ఇక్కడున్న ప్లేడ్ అనేది ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్గా రాదండి. ఇక్కడ ఏది సపోర్ట్ తీసుకుంది, హ్యాస్ సపోర్ట్ తీసుకుంది. ఎస్, ఈ ప్లేడ్ ఎవరు సపోర్ట్ తీసుకుందని హ్యాస్ సపోర్ట్, హ్యాస్ సపోర్ట్, హ్యావ్ సపోర్ట్, హ్యాడ్ సపోర్ట్, హ్యాడ్ సపోర్ట్, విల్ హ్యావ్ సపోర్ట్, విల్ హ్యావ్ సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ కనుక మనకు ప్లేడ్లో వస్తే హ్యాస్ సపోర్ట్, హ్యావో, హ్యాడో, హ్యాడో, విల్ హ్యావ్ సపోర్ట్ తీసుకుంటూ వస్తే దాన్ని మనం ఏమంటానే ట్రై చేసామండి, జోకర్. సపోర్ట్ అవసరం లేదు, కింగ్. సపోర్ట్ కావాలి వాడికి, వాడు జోకరే. ఎస్, హీ పక్కన సబ్జెక్ట్ పక్కన ఇమీడియట్ గా వచ్చింది. ఇక్కడ హీ అనే కదండి, ఎనీ సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా వచ్చింది, అది కింగ్. ఏదో సబ్జెక్ట్ పక్కన అది సపోర్ట్ తో వచ్చింది, హ్యాస్ సపోర్ట్ తోటో, హ్యావ్ తోటో, హ్యాడ్ తోటో, హ్యాడ్ తోటో, విల్ హ్యావ్ తోటో, విల్ హ్యావ్, అది జోకర్. సో కింగ్, జోకర్, కింగ్, జోకర్. ఫోర్త్ ఇక్కడ ఉన్నది ఎస్, ఇక్కడది ఈ చిటికినీళ్ళలో ఉన్నది ఇక్కడది. ఎస్, ఇది మిడిల్ ఫింగర్ 2 rows ని మనకి క్లోజ్ చేసి చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నది ఎస్, ఇక్కడ 4 finger గా ఉన్నది ఇక్కడ పెట్టేస్తాం. సో ఈ ప్లేస్మెంట్స్ గురించి కొంచెం ఎక్కువసేపు మనం క్లాస్లో ప్రాక్టీస్ చేయాలండి. ఎస్, నేను ప్రతిసారి అనాల్సి వస్తుంది, ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చెప్పేది కదా, ఇది కేవలం డెమోలాగా ఇస్తున్నటువంటి ఒక చిన్న కంటెంట్ అండి. తర్వాత ఎస్, ఇప్పుడు నేను మాట్లాడినది ఏంటంటే ప్లే అనే వెర్బ్. ప్లే, ప్లేస్, ప్లేయింగ్, ప్లేడ్, ప్లేడ్ అన్నాం. ఇంకొక జాతి ఉందండి, అది ఎలా అంటే టేక్, టేక్స్, టేకింగ్. ఇక్కడ రెండు ఒకటిగా ఉండవండి, ఇది టుక్, ఇది టేకెన్. ఏం లేదండి, మనం ఎట్లా మూవ్ అవ్వాలంటే ఎస్, హ్యాండ్ ఇలా తీసుకొని ఇలా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఎస్ ఇక్కడ ఒక వైపు తీసుకుంటే, రెండోది మనం ఇస్ అనాలండి, తర్వాతది ఇంగ్ అనాలి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి n నెంబర్ ఆఫ్ వెబ్స్కి మీకు ఈ 3 forms తెలుసుంటాయి. మీ ఆలోచన మొత్తం కూడా ఆ రెండు చివర సేమ్గా ఉన్నాయా లేకపోతే అవి రెండు డిఫరెంట్గా ఉన్నాయని ఆలోచిస్తే చాలు. ఇప్పుడు ఈట్ ఉంది, ఎస్ లెఫ్ట్ హ్యాండే, ఎందుకంటే లాస్ట్ 2లో డిఫరెంట్గా ఉంటాయి. ఏది V2, V3. ఈట్, ఈట్స్, ఈటింగ్, ఈట్ అని కదండి. ఎస్, చూడండి ఈట్ ఇక్కడ ఉంటుంది, తర్వాతది ఈట్స్, తర్వాతది ఈటింగ్, చూడండి ఎస్ ఇన్ని ప్లేసెస్లో ఉంది. తర్వాత ఇది 8 ఇక్కడ ఉంటుందండి, తర్వాత ఈటెన్ ఇక్కడ ఉంటుంది. 8 ఏంటండి కింగ్, కింగ్ ప్లేస్లో ఉంది. షీట్ మొత్తానికి ఇది హెడ్ లాగా ఉంటుందండి, దీన్ని నేను కింగ్ అంటంలో కూడా ఎస్ కొద్దిగా రీజన్ ఉంది. ఎస్, షీట్ మొత్తానికి ఇది నిజంగా కింగ్ లాగే ఉన్నాడు. వీడిని ఎస్ మనం ఏమన్నా జోకర్. ఎస్, ఇప్పుడు మనం ఈ జోన్లో మనం V3ని పెట్టేస్తాం. ప్రాబ్లమ్ సాల్వ్. ఈ 2 రకాలే కాకుండా ఎస్ ఇంకొక రకం ఉందండి, దాన్ని నేను ఇట్లా హెడ్ మూవ్ చేస్తూ చెప్తాను చూడండి. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం మేక్ అనే వెబ్ తీసుకున్నాం అనుకోండి. ఎస్, మేక్, మేక్స్, మేకింగ్. మేక్డ్ అయినట్టయితే నేను ఈ 2 fingers-నే మూవ్ చేసేవాడిని, రైట్ హ్యాండ్ మూవ్ చేసేవాడిని. అది మేక్డ్ కాదండి, మేడ్. అలాంటి పరిస్థితికి నేను ఇలా హెడ్ మూవ్ చేస్తూ స్టూడెంట్స్కి చాలా మంచి కంఫర్ట్ ఇచ్చేస్తున్నాను. ఓహో అలాగా, రెండు సేమ్ వచ్చి మనం అనుకున్న సేమ్ వస్తే అది రైట్ హ్యాండా, రెండు అసలు డిఫరెంట్గా ఉంటే లెఫ్ట్ హ్యాండా, రెండు మనం అనుకునే కాకుండా వేరేది వస్తే అది హెడ్డా, హెడ్కి సంబంధించి నిజంగా హెడేకా, నిజంగా అది మనల్ని ఫూల్స్ చేస్తుందా, నేను కొద్దిగా అలర్ట్గా ఉండాలా అని ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీల్ అయితే చాలండి. లైక్ ఇంకోటి చెప్తానండి, సెండ్, సెండ్స్, సెండింగ్,
సెండెడ్ అయినట్టయితే నేను ఎస్ రైట్ హ్యాండే వాడేవాడండి. ఇది సెండెడ్ కాదు, సెంట్. కాబట్టి నేను హెడ్తో మూవ్ చేస్తున్నాను. సో ఒక స్టూడెంట్కి 3 షీట్స్ ఉంటే చాలండి. 2 సేమ్గా ఉండి తను ఎక్స్పెక్ట్ చేసి సేమ్గా ఉన్నాయి, తర్వాత 2 డిఫరెంట్గా ఉన్నాయి. థర్డ్ది ఏంటంటే తను ఎక్స్పెక్ట్ చేసినవి కాకుండా వేరేవి అది సేమ్గా ఉంటే అది మనం హెడ్గా పెట్టేసి 3 షీట్స్ ఉంటే చక్కగా ఎదురుగా పెట్టుకుంటే హ్యాపీగా క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం హెడ్తో సంబంధించింది ఒకసారి నేను మాట్లాడతానండి. మేక్, తర్వాతది మేక్స్, తర్వాత మేకింగ్, ఇది మేడ్, ఇది కూడా మేడే. సో వీటికి సంబంధించినటువంటి ఎలాబరేట్ ప్రాక్టీస్ క్లాస్ అవర్స్లో చేసే దగ్గరండి. ఇక్కడ ఏది కాదు, బట్ మీకు ఒక క్లారిటీ మాత్రం ఇప్పుడు వచ్చేసి ఉండాలి. ఏమని? కొన్ని వెబ్స్ మనల్ని ఫూల్స్ చేస్తాయి. అది మనం రైట్ హ్యాండ్ లాగా వాడతాం, కానీ అది రైట్ హ్యాండ్ కాదండి, అది హెడ్కి సంబంధించినవి. ఇట్లా ఈ 3 టైప్స్ ఆఫ్ వెబ్స్ని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఒక 2-3 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్లేస్మెంట్స్ మీద మీకు మంచి అవగాహన వస్తుందండి. ఈ క్లాస్ మీకు లైక్ చేస్తారని అనుకుంటున్నానండి. నిజంగా మీరు ఈ క్లాస్ లైక్ చేస్తే ఈ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీకు ఇమీడియట్గా అప్డేట్ వస్తూ ఉంటాయి. తర్వాత కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.